9:15 గ్రహణం పడితే ఆ సమయంలో స్నానం చేయాలి. నిజానికి నదులలో స్నానం చేయటం చాలా అదృష్టం. నది కానీ, నదము కానీ, సముద్రం కానీ, చెరువు కానీ. కానీ రాత్రిపూట నదులలో అడుగు పెట్టకూడదని ఒక కఠోర నియమం ఉన్నది. అందువల్ల రాత్రి 9:15 ఏం చేయాలన్నమాట, గ్రహణం పట్టినప్పుడు వాళ్ళ ఇళ్లల్లోనే తలారా స్నానం చేసి తుడుచుకుని మళ్ళీ గ్రహణం విడిచిపెట్టేదాకా 1:15 దాకానో గురువుల ద్వారా పొందిన మంత్ర ఉపదేశం ఉంటుందే, దానిని అనుష్ఠానం చేయమన్నారు. గ్రహణ సమయంలో ఒకసారి మంత్రజపం చేస్తే సహస్ర సమం 1000 సార్లు చేసిన దానికి సమానం అవుతుంది. అందుకని గ్రహణం కోసం ఎదురు చూసేవారు ఋషులు. ఈ సమయంలో గాయత్రి మంత్రానుష్ఠానమో, సూర్యమంత్రమో, విష్ణు మంత్రమో, శివమంత్రమో, వ్యూహలక్ష్మి మంత్రమో, వసుధా మంత్రమో, పంచదశియో, షోడశాక్షరియో ఏదో ఒకానొక దివ్య మంత్రాన్ని విడిచిపెట్టకుండా ఎడతెరపి లేకుండా జపం చేస్తే ఆ జపం వల్ల వచ్చే ఫలితం ఇంతింతని చెప్పడానికి బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. అటువంటి పరమ పవిత్ర దివసం పర్వదినం 7వ తారీఖు నాడు వస్తున్నది.